నమస్కారం అండి. నిన్న సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యలో మనకు ఈ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మేము మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆస్పరి బైపాస్ ఆదోని అవుట్స్కట్స్లో మనకు ఒక క్రేటా కారు AP39EF 1123 అనేటువంటి వైట్ క్రేటా కారు రుద్రటూరు సైడ్ నుంచి మన ఆదోని సైడ్ వస్తూ ఉండగా దాన్ని అనుమానం వచ్చి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫజల్ సన్ ఆఫ్ అబ్దుల్ మునాఫ్, ఈ వ్యక్తి దగ్గర 600 గ్రాముల గోల్డ్, అంటే ఒక్కొక్క బిస్కెట్ 100 గ్రాముల చొప్పున 6 బిస్కెట్లు మనకు దొరికినాయి, బంగారు బిస్కెట్లు. వీటిని మనము తనిఖీ చేసినప్పుడు బిల్స్ ఏమీ లేకుండా తరలిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ బిస్కెట్లను సీజ్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తదుపరి విచారణ నిమిత్తం పంపించడం జరిగింది. ఈ బిస్కెట్లతో పాటు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, అలాగే కారుని కూడా మనం సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం మనం ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. సార్ వాటి విలువ ఎంత ఉంటుంది సార్? వాటి విలువ దాదాపుగా అది ప్యూరిటీ వచ్చేసి 24 క్యారెట్స్ బంగారం, అది దాని విలువ వచ్చేసి 60 లక్షలు ఉంటుంది. అక్కడ వాళ్ళు పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారనే విషయం మనకు తెలిసింది. అయితే ఇందులో బిల్స్ లేకపోవడంతో వెరిఫై చేయమని చెప్పేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తదుపరి విచారణ నిమిత్తం పంపించాం. సార్ ఇక్కడ ఏ వ్యాపారికి తరలిస్తున్నారు ఏమో సమాచారం వచ్చిందా సార్? ఈ యొక్క ఫజల్ అనేటువంటి వ్యక్తి గోల్డ్ షాప్ వర్కర్, వాళ్ళ అన్న కూడా గోల్డ్ షాప్ ఉంది సరాబ్ బజార్ ఆదోనిలో. సో అదే షాప్కి వాళ్ళు తీసుకెళ్తున్నారన్నట్టు మాకు సమాచారం. సార్ ఆదోనిలో చాలా వరకు జీరో సంబంధించి బంగారం తరలిస్తారు, అంటే ట్రైన్లో కానీ వెహికల్స్లో కానీ. సార్ అంటే పట్టుబడిన ప్రతిసారి కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు సార్, అంటే సీరియస్ రియాక్షన్ లేదు. దీనిపై ఇప్పటి నుంచి తరలించే వారిపై మీకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? సో అందుకనే నాకు తెలిసి ఇంతవరకు ఆదోని పట్టణ చరిత్రలో పోలీసు వాళ్ళు జీరో బిజినెస్ గోల్డ్ని పట్టుకున్నది లేదనేది నాకున్నటువంటి సమాచారం. సో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కావచ్చు, అలాగే మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు కావచ్చు, మేము నిన్న పట్టుకున్నటువంటిది దాదాపు 600 గ్రాముల గోల్డ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము దాన్ని ఆ విధమైనటువంటి బిజినెస్కి వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండేది పరిస్థితి లేదు. సో పట్టుకొని ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తదుపరి చర్య నిమిత్తం పంపించడం. అంచనా విలువ ఎంత ఉంటుంది సార్? అంచనా విలువ వాటి అంచనా విలువ 60 లక్షలు. ఇప్పుడు నిన్న ఉన్నటువంటి రేట్ వచ్చేసి గోల్డ్ 99,66,606 రూపాయలు ఉంది, 100 గ్రాముల గోల్డ్. సో ఈ గోల్డ్ రేటు చాలా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ బిజినెస్ వైపు కొంతమంది మళ్ళుతూ ఉన్నారు, 0% బిజినెస్ వాటిపైన. సో అవగాహన లేకుండా అలాంటి బిజినెస్లు చేయొద్దు. చట్ట ప్రకారం మాత్రమే మనం గోల్డ్ని కొనడం, అమ్మడం చేయాల్సి ఉంటుంది. సో దయచేసి అలాంటి చర్యలకు ఎవరు పాల్పడదని చెప్పి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఆదోని 2 టౌన్స్.